వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో అమాయక ప్రజలను బుల్స్ ధని ముద్రా లోన్స్ పేరుతో మోసం చేసి 6గురిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ కేసులో నిన్న మరో నిందితుడు ముడావత్ రమేష్ అరెస్టు చేయగా నేడు మరో నేరస్తుడు ముడావత్ కిషన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 సంవత్సరాల నుండి ముద్రా ఇండియన్ బుల్స్ ధని అనే లోన్స్ యాప్స్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడి అమాయక ప్రజలను మోసం చేసి దాదాపుగా 1 కోటి రూపాయలు దోచుకున్నట్లు కొత్తకోట మున్సిపాలిటీలో డీఎస్పీ వెల్లడించారు. బీహార్ లో ఉండి ఆయన చేసే పని ఏంటంటే అమాయక ప్రజలను సైబర్ క్రైమ్ నేరంతో మోసం చేస్తున్న విషయం తెలుసుకొని ఈ వాళ్ళ తమ్ముడు రాకేష్ స్నేహితుడు రమేష్ అలియాస్ రడ్డు రమేష్, వర్తావత్ రమేష్ అలియాస్ చెట్కి రమేష్ లను సైబర్ క్రైమ్ చేస్తున్నారని తెలుసుకొని ఈయన కూడా వాళ్ళతో పాటు బీహార్ రాష్ట్రం పాట్నాకి వెళ్లి అక్కడ వీళ్ళతో పాటు ట్రైనింగ్ తీసుకొని ఈ ఎట్లా మోసం చేయాలనేది అక్కడ కొన్ని రోజులు నేర్చుకొని వస్తాడు. నేర్చుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చి ఈయన ఏం చేస్తాడంటే ఈయన మెయిన్ మోటో ఏంటంటే ఇది ఒకటి ముద్ర ధని అనే ఇండియా బుల్స్ అనే యాప్లను ఈ వాట్సాప్లలో సర్క్యులేట్ చేస్తారు. ఇవి నిజమైన యాప్ ఉన్నదని దీన్ని సర్క్యులేట్ చేసుకొని అందులో అప్లై చేసుకోమని చెప్తారు లోన్కు. ఈ అమాయక ప్రజలు లోన్ తీసుకొని ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే అది యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో లోన్ గురించి అప్లై చేస్తారు. అప్లై చేసినాక వాళ్ళ దగ్గర అది ఫేక్ యాప్ కాబట్టి వాళ్ళకు డీటెయిల్స్ అన్ని వెళ్తాయి. లోన్ శాంక్షన్ అయినట్టు వాళ్ళు వీళ్ళకి ఒక లెటర్ పంపిస్తారు. లెటర్ పంపించి మీకు లోన్ శాంక్షన్ అయింది, మీరు ప్రాసెసింగ్ ఫీజు కింద 10,000 8,000 ఇట్లా కట్టండి అని చెప్తే వాళ్ళు అమౌంట్ అంతా ఇట్లా కడతారు. కట్టిన తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు ఫేక్ యాప్ అని తెలుసుకొని ఇట్లా రకరకాల 2 రాష్ట్రాలలో దాదాపు 100 మందిని 1000 మందిని మోసం చేసి డబ్బులు సంపాదించుకుంటారు. ఈ మన వనపర్తి జిల్లాలో కూడా వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్, కొత్తకోట, అమర్చింతలో కూడా ఇటు విషయం లోపల మోసపోయిన విషయం లోపల